దునియాతో నాకేంటమ్మా, నీతో ఉంటే చాలమ్మా. ఏలో ఏలో అమ్మ ఏలో ఏలో. నాని తినేసావా? ఏం లేదు, అక్కడ దూరంగా 2 మామిడికాయ ముక్కలు పడ్డాయి. చిన్న చిన్న పనులు ఉన్నాయి. వద్దులే, నేనే లేస్తున్నాను. వేసవకాలం వచ్చేసింది. ఆవకాయల సీజన్ ఇది. ఆవకాయలు అంటే ఇప్పుడు సంవత్సరం అంతా సరిపడే ఊరగాయ కాదు, కానీ ప్రజెంట్ ఉత్తపప్పు చేసుకుంటాం, అందులో తినాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెష్గా, పాతది ఎందుకు? ఇప్పుడు చక్కగా మామిడికాయలు వస్తున్నాయి కదా, సో కొత్తగా పెడుతున్నాను శాంపిల్గా. ఆనంద్ కారం నేను ఇదే వాడతా. అందరు అంటారు రెడ్ మిరపకాయలు తెచ్చుకుని మరపట్టించుకోవచ్చు కదా అని. నేను పెట్టక్కర్లా, నాకు మా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెట్టిస్తారు. నేను ప్రజెంట్ ఇక్కడికి గబుక్కుని ఎవరైనా వచ్చినా, మాకు తినాలనున్నా, మా తమ్ముడికి ఇవ్వాలన్నా, మా వాళ్ళు ఎవరికన్నా అలా జస్ట్ శాంపిల్ ఊరగాయ అంటారు చూసారా, అది ఏంటిది ఏదో అక్కడ నుంచి లిస్ట్ వేసి. సో అందులో ఉప్పు అయితే కొంచెమే వేసా, ఇప్పుడు మళ్ళీ వేస్తా. దీనికోసం దీన్ని ఏమంటారు, కొలతలు అవి అవసరం లేదు. ఊరికే మనం టేస్ట్ సరిపోయిందా లేదా, బాగుందా లేదా, ఇలా వేసేస్తున్నావేంటి, అలా చేసేస్తున్నావేంటి కాదు. నేను ఇలాగే చేస్తా. అంటే సంవత్సరానికి సరిపడా కాదు కదా ఇది, అందుకనమాట. సో దీంట్లోకి ఇప్పుడు నూనె వేయాలి. అన్నీ రెడీగా పెట్టుకుని వేసుకోవచ్చుగా అంటారు, అలా చేయను. వెల్లుల్లిపాయలు వెయ్యము, దాని బదులు ఇంగు వేసాను అనమాట. ఏంటి అన్నిట్లో ఇంగువ అనకండి, మాకు అది అలవాటు. మీకు వెల్లుల్లి అలవాటు, మాకు ఇంగువ అలవాటు. ఇప్పుడు ఇది 3వ రోజు చూపిస్తాను మీకు, ఓకేనా? అది మర్చిపోయా యాక్చువల్గా వేయడం. ఆవకాయ అంటేనే ఆవపొడి కదా. ఇదిగో ఇప్పుడు తెచ్చా. ఏంటా ఇది, ఎంత ఉప్పు ఇది వేసినా కలవలేదు అనుకున్నా. ఇప్పుడు ఆవపొడి కూడా వేసా. ఇప్పుడు ఇది 3వ రోజు చూపిస్తాను మీకు. ఎలా పడితే అలా చేసేసి ఎవరికి నచ్చుతుంది అనుకుంటారా?
నాకు నచ్చుతుంది, మా తమ్ముడికి నచ్చుతుంది. మా తమ్ముడైతే నా వంట చూసి బాగుంది బాగుంది అంటాడు. ఎందుకంటే ఏ వృక్షం లేని చోట ఆ వృక్షం మేలు కదా. ఓకేనా, మూడో రోజు చూపిస్తాం మళ్ళీ. బాయ్ బాయ్. సాల్ట్ ఇలా పోసేస్తే ఎలా తెలుస్తుంది అనుకుంటారు. నాకు తెలుస్తుంది అంతే, చెప్పా కదా. నాకైతే తెలుస్తాయి. మీరు మీకు నచ్చినట్టు చేయండి, నేను నాకు నచ్చినట్టు చేస్తా. ఓకేనా. ఆయిల్ వేస్తున్నా. అయితే ఇందులో పల్లి నూనె వేసుకోండి బాగుంటుంది అలా కాదు, అది నా దగ్గర ప్రస్తుతం లేదు. మళ్ళీ తెచ్చుకున్నప్పుడు వేస్తా. ఓకేనా. ఇప్పుడు ఊరికే మూడో రోజు కోసమే ఇది వేసాను. మూడో రోజు ఈ నూనె ఆ నూనె రెండేయకండి బాగోదు అనకండి. నేను చెప్పా కదా నాకు నచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నానని. సాల్ట్ ఇలా పోసేస్తే ఎలా తెలుస్తుంది అనుకుంటారు. నాకు తెలుస్తుంది అంతే, చెప్పా కదా. నాకైతే తెలుస్తాయి. మీరు మీకు నచ్చినట్టు చేయండి, నేను నాకు నచ్చినట్టు చేస్తా. ఓకేనా. ఆయిల్ వేస్తున్నా. అయితే ఇందులో పల్లి నూనె వేసుకోండి బాగుంటుంది అలా కాదు, అది నా దగ్గర ప్రస్తుతం లేదు. మళ్ళీ తెచ్చుకున్నప్పుడు వేస్తా. ఓకేనా. ఇప్పుడు ఊరికే మూడో రోజు కోసమే ఇది వేసాను. మూడో రోజు ఈ నూనె ఆ నూనె రెండేయకండి బాగోదు అనకండి. నేను చెప్పా కదా నాకు నచ్చినట్టు చేద్దాం అనుకుంటున్నానని. వెల్లుల్లిపాయలు వెయ్యము, దాని బదులు ఇంగు వేసాను అనమాట. ఏంటి అన్నిట్లో ఇంగువ అనకండి, మాకు అది అలవాటు. మీకు వెల్లుల్లి అలవాటు, మాకు ఇంగువ అలవాటు. ఇప్పుడు ఇది మూడో రోజు చూపిస్తాం మీకు. ఓకేనా. అది మర్చిపోయి యాక్చువల్గా వేయడం. ఆవకాయ అంటేనే ఆవపొడి కదా. ఇదిగో ఇప్పుడు తెచ్చా. ఏంటా ఇది ఎంత ఉప్పు ఇది వేసినా కలవలేదు అనుకున్నా. ఇప్పుడు ఆవపొడి కూడా వేసా. ఇప్పుడు ఇది మూడో రోజు చూపిస్తాను మీకు. ఎలా పడితే అలా చేసేసి ఎవరికి నచ్చుతుంది అనుకుంటారా. నాకు నచ్చుతుంది, మా తమ్ముడికి నచ్చుతుంది. మా తమ్ముడు అయితే నా వంట చూసి బాగుంది బాగుంది అంటాడు. ఎందుకంటే ఏ వృక్షం లేని చోట ఆ వృక్షం మేలు కదా. ఓకేనా. మూడో రోజు చూపిస్తాం మళ్ళీ. బాయ్ బాయ్.